గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 837. ఈరోజు డైలీ మనీ షోలోని సెబీ కొన్ని కంపెనీస్ రిలేటెడ్గా ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఆ కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. ఆ కంపెనీస్ గురించి ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 269 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,209 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 65 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,501 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% కరెక్ట్ అయింది. నెక్స్ట్ సెబీ కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా ఒక కొత్త రూల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జనరలీ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద గ్రూప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ గ్రూప్ కంపెనీస్ యొక్క హోల్డింగ్ కంపెనీ ఉంటుంది కదా, ఈ హోల్డింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా మార్కెట్ లోని కొంత డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా చూసినట్లయితే కొన్ని హోల్డింగ్ కంపెనీస్ 90% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంటాయి, కొన్ని హోల్డింగ్ కంపెనీస్ 80% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలా హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా భారీ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుండడంతో ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు సెబీ ఒక కొత్త రూల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కంపెనీస్ కోసం అని చెప్పి సెబీ ఇప్పుడు ఒక స్పెషల్ కాల్ ఆప్షన్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేయనున్నది. ఈ స్పెషల్ కాల్ ఆప్షన్ లోని స్క్రిప్ట్స్ యొక్క ప్రైస్ డిస్కవరీలోని నో ప్రైస్ బ్యాండ్స్ మెకానిజం ని సెబీ ఇంట్రడ్యూస్ చేయనున్నది. యాక్చువల్లీ ఈ స్పెషల్ కాల్ ఆప్షన్ ని వీళ్ళు అక్టోబర్ లో కండక్ట్ చేస్తారు. ఇలా కండక్ట్ చేయడం ద్వారా ప్రెసెంట్ భారీ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని పెంచేందుకు గాను సెబీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు, కళ్యాణి గ్రూప్ కి చెందిన కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసెంట్ దాని వాల్యుయేషన్ కన్నా కూడా 84% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే బూంబై బర్మా 83% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నది. అండ్ రిమైనింగ్ ఏ స్టాక్స్ ఎంత డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. సో సెబీ ఈ రూల్ తీసుకొస్తుందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఇక్కడ కనపడుతున్నటువంటి స్టాక్స్ లోని కొన్ని స్టాక్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ కానీ ఇక్కడ ఇమేజ్ లో లేనటువంటి మరొక కంపెనీ కూడా ఉన్నది. జిందాల్ గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయినటువంటి నావ్లా సన్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ కంపెనీ ఇప్పుడు 1,799 crores ఆడ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ కంపెనీ జేఎస్డబ్ల్యూ స్టీల్ లో మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 1.86% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. 1.86% స్టేక్ అంటే ప్రెసెంట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ 2,28,000 crores ఆడ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 2,28,000 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీలో వీళ్ళు 1.86% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారంటే క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 4,000 crores పైనే ఉండాలి. అండ్ దీంతో పాటుగా వీళ్ళు జిందాల్ సాల్ లో కూడా 16.75% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ జిందాల్ సాల్ తో పాటుగా ఈ జిందాల్ గ్రూప్ కి చెందిన మల్టిపుల్ కంపెనీస్ లోని స్టేక్ ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ కంపెనీ కూడా అప్రాక్సిమేట్లీ 90% డిస్కౌంట్ లోని ట్రేడ్ అవుతున్నది. సో సెబీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త మెకానిజం వలన ఈ హోల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ని ట్రాక్ చేసే వాళ్ళు కంపల్సరీ యూఎస్ లో లిస్ట్ అయినటువంటి యాక్సెంచర్ యొక్క రిజల్ట్స్ అయితే ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యాక్సెంచర్ వాళ్ళు డెలివర్ చేసినటువంటి రిజల్ట్స్ ని బట్టి కమింగ్ క్వార్టర్ లోని మన ఇండియన్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి వేరియస్ ఎస్టిమేషన్స్ వస్తూ ఉంటాయి. యాక్సెంచర్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నెంబర్స్ అయితే ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఫుల్ ఇయర్ గ్రోత్ గైడెన్స్ ని ప్రీవియస్ క్వార్టర్ లోని 1 to 3% గా ఇచ్చినట్లయితే ఇప్పుడు దాన్ని 1.5% to 2.5% కి రివైజ్ చేశారు. సో ఈసారి లోవర్ ఎండ్ గ్రోత్ గైడెన్స్ అయితే వీళ్ళు కొంచెం పెంచడం జరిగింది. బట్ అప్పర్ ఎండ్ గ్రోత్ గైడెన్స్ అయితే కొంచెం తగ్గించారు. అండ్ ఈ రిజల్ట్స్ లో కనపడుతున్నటువంటి పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఎస్టిమేషన్స్ కన్నా వీళ్ళ ఏ రిలేటెడ్ బుకింగ్స్ అయితే బాగానే పెరిగాయి. సో వీళ్ళ నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ ఉండడం అండ్ ఏ రిలేటెడ్ బుకింగ్స్ అవి బాగా పెరగడంతో వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ ఏం షేర్ చేస్తున్నాయంటే అక్రాస్ ఇండస్ట్రీ వెర్టికల్స్ లోని జెన్ ఏ ఆపర్చునిటీ అయితే బాగానే కనపడుతున్నదని. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా చూసినట్లయితే ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో డ్రాప్ కనపడడం అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్స్ లో అది డ్రాప్ కనపడుతుంది చూస్తూ వస్తున్నాం కదా. బట్ ఈ క్వార్టర్ లో కనపడుతున్నటువంటి పాజిటివ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఎస్టిమేటెడ్ లెవెల్లోనే యాక్సెంచర్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ అలాగే కొంచెం బుకింగ్స్ లో కూడా పాజిటివ్ సైన్ కనపడుతున్నది. కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లోని ఇంప్రూవ్మెంట్ అన్నది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఇప్పుడు యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చేసాయి. అండ్ అలాగే జూన్ క్వార్టర్ ఎండింగ్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం కదా. సో త్వరలో మన ఐటీ కంపెనీస్ కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి. సో చూడాలి ఈసారి మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది. సో యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ రావడంతో ఈ రోజు మార్నింగ్ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ లో అయితే కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ కానీ దాని తర్వాత స్టాక్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోని మిస్ సెల్లింగ్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా. ఈ మిస్ సెల్లింగ్ ని తగ్గించడం ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళని కాపాడడానికి అని చెప్పి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళు రీసెంట్ గా చాలా రూల్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు IRDA మరికొన్ని కొత్త రూల్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూనిట్ లింక్డ్ అండ్ ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ కింద కస్టమర్స్ కి సెల్ చేసేస్తుంటారు కదా. సో ఇక పైన ఈ ప్రొడక్ట్స్ ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ కింద ఇన్సూరెన్స్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేయకూడదని చెప్పి IRDA వాళ్ళు రూల్ పాస్ చేశారు. అండ్ అంతేకాకుండా లింక్డ్ ప్రొడక్ట్స్ అండ్ యాన్యుటీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి రిస్క్స్ ని కూడా కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలని చెప్పి IRDA రూల్ పాస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ని అదర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ తో కంపేర్
కంపేర్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేయకూడదని చెప్పి కూడా IRDA వాళ్ళు రూల్ పాస్ చేశారు. సో కొత్తగా IRDA తీసుకొస్తున్నటువంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళనైతే కాపాడడానికి IRDA వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రెగ్యులేటర్ స్ట్రిక్ట్ గా ఇటువంటి రూల్స్ తీసుకొచ్చినట్లయితేనే అట్లీస్ట్ కొంత పార్ట్ ఆఫ్ ది మిస్ సెల్లింగ్ అయినా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 191 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే చక్రధర్పూర్ డివిజన్ లోని 132 kV ట్రాక్షన్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ RVNL స్టాకే కాదు ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే ఈ మార్చ్ మంత్ లోని టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు హైడ్రోజన్ కోసం అని చెప్పి హై ప్రెషర్ టైప్ 4 కాంపోజిట్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రోటోటైప్ అప్రూవల్ లభించడం జరిగింది. ఈ అప్రూవల్ రావడంతో ఈ హైడ్రోజన్ రిలేటెడ్ గా టైప్ 4 కాంపోజిట్ సిలిండర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత బోత్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు అండ్ అలాగే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి ఈ సిలిండర్స్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రావడం జరిగింది. అండ్ మన ఇండియాలోని హైడ్రోజన్ కోసం హై ప్రెషర్ టైప్ 4 కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళే. సో వీళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ప్రతి కంట్రీ కూడా హైడ్రోజన్ ఎకానమీ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది కదా. సో ఇప్పుడు హైడ్రోజన్ రిలేటెడ్ గా ఈ కాంపోజిట్ సిలిండర్స్ కి వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి దీని ద్వారా వీళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఒక పక్షి బ్రెయిన్ కన్నా కూడా దాని ఐ పెద్దగా ఉంటుంది, అది ఏ పక్షి అని అడిగాను. దీనికి ఆన్సర్ ఆస్ట్రిచ్. చాలా మంది దీనికి ఆన్సర్ అయితే కరెక్ట్ గానే ఆన్సర్ చేశారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్. మనం పుట్టిన దగ్గర నుంచి మన బాడీ పార్ట్స్ అన్ని కూడా గ్రోత్ ఉంటాయి కదా, కానీ మనం పుట్టినప్పుడే మన బాడీలోని ఒక పార్ట్ మాత్రం ఫుల్ గ్రోత్ తో మనం పుడతాం. అది ఏ పార్ట్? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ కి EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి GE పవర్ వాళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి NTPC GE పవర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ NTPC GE పవర్ సర్వీసెస్ అనేటువంటి కంపెనీ NTPC అండ్ GE పవర్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 243 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ జాయింట్ వెంచర్ కంపెనీ కోసం స్టీమ్ టర్బైన్స్ యొక్క రినోవేషన్ అండ్ మోడర్నైజేషన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో GE పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి KEI ఇండస్ట్రీస్ వల్ల రకోలి అండ్ చించాపాడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని వర్కర్స్ స్ట్రైక్ చేసినట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వర్కర్స్ స్ట్రైక్ చేయడంతో ఈ 2 ప్లాంట్స్ లో కూడా నిన్న ప్రొడక్షన్ అయితే నిలిచిపోయింది. సో వీళ్ళ మేనేజ్మెంట్ ఈ స్ట్రైక్ ని నిలిపివేయడానికి అని చెప్పి వర్కర్స్ తో అయితే డిస్కషన్స్ జరిపామని, ఈ డిస్కషన్స్ పాజిటివ్ గా ఎండ్ అవడంతో వర్కర్స్ ఈ స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వర్కర్స్ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసేసారు కాబట్టి తిరిగి ఈ 2 ప్లాంట్స్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వర్కర్స్ స్ట్రైక్ చేయడంతో నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు కదా, దాని వల్ల కంపెనీకి అయితే 10 crores వరకు కూడా ప్రొడక్షన్ లాస్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో త్వరగానే ఇష్యూని సార్ట్అవుట్ చేసేసుకున్నారు కాబట్టి కంపెనీ పైన దీని వలన పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ కేర్ వాళ్ళు రీసెంట్ గా టెండర్ రూట్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ లో వీళ్ళు 57,41,000 షేర్స్ ని ఈచ్ షేర్ 290 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ అయితే మార్కెట్ లో అప్రాక్సిమేట్లీ 270 రూపీస్ దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. నో ఈ బైబ్యాక్ రిలేటెడ్ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 2 గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే జూలై 2 నాటికల్లా ఈ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లోని క్రెడిట్ అయి ఉండాలి. ఈ బైబ్యాక్ రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ కన్స్యూమర్ కేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ NBFCs కి ఫండ్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఎస్ బ్యాంక్ వాళ్ళ బోర్డు ఈ జూన్ 25th రోజున మీట్ అయ్యి వేరియస్ మోడ్స్ లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది.
నెక్స్ట్ ఆస్ట్రేడియం హెల్త్ కేర్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఆస్ట్రేడియం హెల్త్ కేర్ లోని ఒలింపస్ క్యాప్ వాళ్ళు ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 10.1% ఈక్విటీని ఈచ్ షేర్ 331 రూపీస్ కి సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 9% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో ఒలింపస్ క్యాప్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు అక్వైర్ చేశారన్నది మనం చూడాలి. మైట్ బి ఈ బ్లాక్ డీల్ కి బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతో ఈ బ్లాక్ డీల్ తర్వాత ఆస్ట్రేడియం హెల్త్ కేర్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్. ఇది మన కంట్రీలోని రోజు రోజుకి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా వేరియస్ సిటీస్ లో ఉండేటువంటి పీపుల్ కి ఎన్నో రకాల డిసీజులు కూడా వస్తున్నాయి. అండ్ ఢిల్లీ లాంటి ప్లేస్ లో మనం చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ వల్ల కొన్నిసార్లు స్కూల్స్ అండ్ ఆఫీసెస్ కూడా సెలవు ప్రకటిస్తూ ఉంటారు. నో ఎయిర్ పొల్యూషన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే యుఎస్ కి చెందిన రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డేటా ప్రకారం మన ఇండియాలో ప్రతి రోజు ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఏకంగా 464 మంది చిన్నపిల్లలు చనిపోతున్నారంట. అండ్ ఇయర్ 2021 లోని అక్రాస్ ఆల్ ఏజ్ కేటగిరీస్ లో మనం చూసినట్లయితే ఏకంగా 2.1 మిలియన్ పీపుల్ ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగానే చనిపోవడం జరిగింది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల జనాలకి రకరకాల జబ్బులు వస్తున్నాయని, ఏకంగా ఇది టొబాకో, డయాబెటీస్ ఇవి మనుషుల్ని ఎంతలా అయితే హార్మ్ చేస్తాయో అంతకన్నా ఎక్కువగానే హార్మ్ చేస్తున్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేశారు. అండ్ ఈ ఎయిర్ పొల్యూషన్ వలన హార్ట్ డిసీజెస్ వచ్చి చనిపోతుంటారు కదా, ఆ చనిపోయే వాళ్ళ 40% ఆఫ్ ది పీపుల్ ఎయిర్ పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారని, అండ్ లంగ్ క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళని 33% ఆఫ్ ది పీపుల్ ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే చనిపోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ ద్వారా చనిపోయిన వాళ్ళలో 20% ఆఫ్ ది పీపుల్ ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగానే చనిపోయినట్లుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. మన కంట్రీలోనే కాదు, వేరియస్ కంట్రీస్ లో కూడా ఎయిర్ పొల్యూషన్ సమస్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. గవర్నమెంట్స్ వీటి రిలేటెడ్ గా ఏవైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటేనే గానీ ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నది కంట్రోల్ కాదు. ఒకవేళ ఇలాగే క్రమక్రమంగా ఎయిర్ పొల్యూషన్ ఇంకా పెరిగిపోయినట్లయితే మనకి ఫ్యూచర్ లోని ఎన్నో రకాల జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే సిటీస్ లో ఎవరైతే ఉంటుంటారో ఈ సిటీస్ లోనే ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్లనే సిటీస్ లో ఉండే వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ద్వారా రకరకాల జబ్బులు వస్తున్నాయి. సో గవర్నమెంట్స్ ఇకపైనైనా సరే ఈ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ఒకవేళ ఇలా గనక యాక్షన్ తీసుకోలేనట్లయితే ఫ్యూచర్ లో చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ ఇండియాకి చెందినటువంటి లిక్కర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వరల్డ్ లోని సేల్ అవుతున్నటువంటి 30 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పిరిట్ బ్రాండ్స్ లోని మన ఇండియాకి చెందినటువంటి బ్రాండ్సే 1/3 ఉన్నట్లుగా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా వరల్డ్ వైడ్ సేల్ అవుతున్నటువంటి టాప్ 10 విస్కీ బ్రాండ్స్ లోని 6 బ్రాండ్స్ మన ఇండియాకి చెందినవే అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియాలో సేల్స్ పెరగడమే కాకుండా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా ఈ లిక్కర్ కంపెనీస్ బాగానే చేస్తున్నాయని, దీనిలో బ్రాండ్స్ లో మనం చూసినట్లయితే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ రాడికో కైతాన్ వాళ్ళకి చెందినటువంటి బ్రాండ్స్ కూడా బాగానే సేల్ అవుతున్నాయని, సో ఈ సేల్స్ ఇలాగే కంటిన్యూస్ గా పెరిగినట్లయితే మన ఇండియాకి చెందినటువంటి లిక్కర్ కంపెనీస్ చాలా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చూడాలి ఫ్యూచర్ లో కూడా ఇలాగే లిక్కర్ కంపెనీస్ యొక్క సేల్స్ పెరుగుతాయేమో. ఒకవేళ వీళ్ళ సేల్స్ లో కనుక కంటిన్యూస్ గా ఇలా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అది స్పిరిట్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్జంప్షన్ ని పెంచేందుకు గాను ఈసారి బడ్జెట్ లోని 50,000 crores వర్త్ మెజర్స్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ కూడా ఈసారి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ డిస్కషన్స్ జరిపారని, మన కంట్రీలోని లోవర్ ఇన్కమ్ ఇండివిజువల్స్ కి ఈ ట్యాక్స్ కట్స్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ట్యాక్స్ కట్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే 5 to 15 lakh బిట్వీన్ ఎవరైతే యాన్యువల్ ఎర్నింగ్స్ ఉంటాయో వాళ్ళకైతే బెనిఫిట్ కలగబోతున్నట్టుగా, అండ్ ఈ బడ్జెట్ లోని న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ట్యాక్స్ కట్స్ రిలేటెడ్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కంటిన్యూస్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈసారి బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ట్యాక్స్ కట్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఈ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ కట్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే చాలా మంది ఎంప్లాయీస్ దాని వల్ల బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎయిర్ రిఫ్రిజరేషన్ అండ్ గ్యాస్ కంప్రెసర్ ఇండస్ట్రీలోని వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 51% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను ఈ కంపెనీతోని MOU సైన్ చేశారు. ఈ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఇండస్ట్రియల్ రిఫ్రిజరేషన్ బిజినెస్ లోని 30 years పైనే ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ వీళ్ళకి డైరీ, ఫార్మాసిటికల్, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ లోని మోర్ దెన్ 700 ఇన్స్టలేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళకి మహారాష్ట్ర ముర్బాద్ దగ్గరలోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీకి ఇండస్ట్రియల్ రిఫ్రిజరేషన్ బిజినెస్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని
ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడంతో పాటుగా వీళ్ళకి న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవడానికి 3 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కిర్లోస్కర్ న్యూమాటిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు డెట్ సెక్యూరిటీస్ పబ్లిక్ ఇష్యూస్ లోని లీడ్ మేనేజర్ గా 2025 March 31 వరకు వ్యవహరించకూడదని చెప్పి సెబీ వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించింది. ఎదర్ ఇట్ ఈస్ 2025 March 31 లేదా సెబీ ఫర్దర్ గా ఏదైనా నోటీస్ ఇష్యూ చేసే వరకు కూడా వీళ్ళు డెట్ సెక్యూరిటీస్ పబ్లిక్ ఇష్యూలోని లీడ్ మేనేజర్ గా వ్యవహరించకూడదు. యాక్చువల్లీ సెబీ వీళ్ళపైన ఈ యాక్షన్ తీసుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే 2023లోని వీళ్ళ లీడ్ మేనేజర్ గా వ్యవహరించినటువంటి ఒక ఎన్సిడిస్ పబ్లిక్ ఇష్యూలోని సెబీ రొటీన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రొటీన్ ఎగ్జామినేషన్ లో ఏం బయటపడిందంటే ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూలోని లీడ్ మేనేజర్ గా వ్యవహరించడమే కాకుండా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ని యూజ్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్ కి ఫండింగ్ చేయడంతో పాటు అగైన్ ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ కూడా తీసుకునేటువంటి అవకాశం వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ద్వారానే కల్పించారు. అంటే వీళ్ళే ఈ పబ్లిక్ ఇష్యూలోని సెల్లర్, బయర్ అండ్ రీసెల్లర్ గా వ్యవహరించినట్లుగా సెబీ గుర్తించడంతోనే ఈ కంపెనీ పైన ఇప్పుడు సెబీ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. నౌ దీని రిలేటెడ్ గా జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ సెబీ విధించినటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ వలన వీళ్ళపైన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందన్నది ఇప్పుడే అసెస్ చేయలేమని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే సెబీ విధించినటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ వలన వీళ్ళపైన కొంతవరకు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా నెగటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో జేఎం ఫైనాన్షియల్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి జింక్ బ్యాటరీ టెక్నాలజీస్ పైన వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన ఏఈ ఎయిర్ టెక్నాలజీస్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా ఈ ఏఈ ఎయిర్ టెక్నాలజీస్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీస్ ని తయారు చేసేందుకు గాను వీళ్ళకి కావాల్సినటువంటి కీ రా మెటీరియల్ అయినటువంటి జింక్ ని హిందుస్థాన్ జింక్ వాళ్ళు సప్లై చేయనున్నారు. ఇప్పుడు చేసినటువంటి ఈ ఎంఓయూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో భాగంగా చేసినటువంటి ఎంఓయూ అని, దీనివల్ల హిందుస్థాన్ జింక్ వాళ్ళకి ఫ్యూచర్ లోని మంచి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో హిందుస్థాన్ జింక్ వాళ్ళు ఈ ఎంఓయూ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ పవర్ గ్రిడ్ వాళ్ళు రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు రాజస్థాన్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని డెవలప్ చేయనున్నారు. ఇంకా ఈ జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసేందుకు గాను వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. అండ్ దీంతో పాటు ఇక్కడ కనపడుతున్నటువంటి 4 ప్రాజెక్ట్స్ లోని ఇన్వెస్ట్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు ఈ రోజు అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలోని మధ్యప్రదేశ్ లోని ఒక ప్రాజెక్ట్ లోని 117 crores అండ్ కర్నూలు లో ఒక ప్రాజెక్ట్ లోని 163 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లయితే రాయచూర్ టు వెల్టూర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ లోని 104 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ అన్నిటికన్నా ఎక్కువగా ఈస్టర్న్ రీజియన్ లో ప్రాజెక్ట్ లోని వీళ్ళు 424 crores ఇన్వెస్ట్ చేయనున్నారు. టోటల్ గా ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో కలిపి వీళ్ళు 800 crores పైనే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళు మన ఇండియాలోని వోల్టాప్రాజ్ అనేటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ డ్రగ్ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు గాను టాకెడా ఫార్మాసిటికల్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియాలోని ఈ వోల్టాప్రాజ్ ని కమర్షియల్ చేసేందుకు గాను సన్ ఫార్మా వాళ్ళకి టాకెడా వాళ్ళు నాన్ ఎక్స్క్లూజివ్ పేటెంట్ లైసెన్సింగ్ రైట్స్ అయితే ఇష్యూ చేయనున్నారు. ఈ డ్రగ్ ఏదైతే ఉన్నదో దీన్ని గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్సెస్ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, అండ్ ఈ డ్రగ్ ఆల్రెడీ 2023 నవంబర్ లోని యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ కూడా వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.